జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి జీవితంలో, ఎలాంటి అదృష్టాన్ని సూచిస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ చూడటానికి ముందు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తెరగాలి. మనం చూస్తుంది సంవత్సర ఫలితాలు, పరాభవ నామ సంవత్సర ఫలితాలు. అందువల్ల మొదటగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవి చూసి తర్వాత మనం ఫలితాలు చూద్దాం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇవి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానము ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎలా ఉండబోతుంది ఈ పరాభవ నామ సంవత్సరం ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి? ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం డెఫినెట్ గా లక్ష్మీ యోగాన్ని కలగజేస్తుంది. ఎప్పటి నుంచి? జూలై నుంచి డిసెంబర్ వరకు చాలా మంచి పీరియడ్. ఆర్థికంగా బాగా బలోపేతం అవుతారు మీరు. ఇది మీకు, మీ ఇంట్లో వాళ్ళకి. సపోజ్ మీరు చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, మీరు గృహిణులు అయితే మీ ఇంట్లో వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నారు, సో మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, అంత విపరీతంగా ధనం వచ్చే స్కోప్ లేనివి అయితే అవైనా ఇంప్రూవ్ అవుతాయి డెఫినెట్ గా. ఒకవేళ అలాంటి కాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి వస్తాయి. సో ఏదో ఒక రకంగా ఆర్థికంగా మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నాయి గోచరంలో ఉన్న గ్రహస్థితులు. మీరు జూలై నుంచి డిసెంబర్కి చూడండి, చాలా మంచి మార్పులు చూస్తారు. ఆర్థికంగా బూస్టప్ అవుతారు, ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు, చాలా బూస్టప్ అవుతారు మీరు. అది ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఆర్థికంగానే చూడరు, కొంతమంది ఆల్రెడీ వెల్ సెటిల్డ్ పీపుల్ ఉంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళు మీరైతే ఏ విషయంలో మీకు ఇదైతే బాగుండని మీరు అనుకుంటారో మీ కోరిక అండి, ఏ కోరిక అయితే నెరవేరుతుంది. మీ పిల్లలకి ఉద్యోగమా, మీ పిల్లల సెటిల్మెంటా, లేదంటే మీ పిల్లల వివాహానికి సంబంధించిన, లేదా మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇవి ఎప్పుడు తీరుతాయిరా భగవంతుడా అని, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ సమస్య పోవడమే మన కోరికలు తీరడం కదా. అది ఇప్పుడు జరుగుతుంది మీకు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏవేవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ తీరుతాయి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే డబ్బు ఖర్చు కొంచెం అధికంగానే ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు కొంచెం ఏదైనా క్రతువులకే పెడతారు. సో డబ్బు ఖర్చు అయితే అంటే లాస్ అవ్వడం అయితే ఉండదు, డబ్బు ఖర్చు అయితే కొంచెం అధికంగానే ఉంటుంది. బట్ మీరు మేనేజ్ చేయగలుగుతారు, ఎందుకంటే ఆర్థికంగా కూడా బలోపేతం కాబోతూ ఉన్నారు కాబట్టి. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి జలతత్వం బలోపేతం అవుతోంది. మీ రాశి తత్వం వచ్చి అగ్నితత్వం అయింది. సో అగ్నితత్వం జలతత్వం అవ్వడం వల్ల కొన్నిసార్లు మీరు డిసెంబర్ నుంచి మీకు సపోర్టింగ్ గానే ఉంది గోచారము. కానీ మీ ఓన్ దీంతో, మీ ఆలోచన క్రమంతో కొన్నిసార్లు ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు, కొన్నిసార్లు డీలా పడిపోతారు. ఈ రెండో మంచిది కాదు. ఒక్కసారి మీరు ధైర్యంగా దూసుకెళ్ళింది, అరే ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ ఒక్క రోజు ఆ ఒక్క మూమెంట్ సైలెంట్గా ఉంటే బాగుండేదేమో, అసలు ఈ రోజు నాకు ఈ బాధ ఉండేది కదా అని అనుకుంటాను చూసారా. అది మీరంటే రివర్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఇది చేద్దామని అనుకున్న విషయాలు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీ ఇంట్లో వాళ్ళని, మీ శ్రేయోభిలాషను అడగండి, చేయొచ్చా చేయకూడదని. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే డిసెంబర్ నుంచి జలతత్వం అగ్నితత్వం మధ్యలో మీరు నలిగిపోతారు. కొంచెం ఎక్కువ అని చెప్పని, కొంచెం అంటే ఏం లేదు, చేయకూడని పని అంటే ఏ పని చేస్తే మీకు ప్రాబ్లం అవుతుందో ఆ పనులకు ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఏ పని చేస్తే మీకు కలిసి వస్తుందో అక్కడ చెప్పగా నీరు గారిపోతారు. ఈ రెండు మంచిది కాదు. సో వైజ్ వర్సా కాంబినేషన్ ఉంది. అందువల్ల అందుకే మీకు కొంచెం తెలియకుండానే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తున్నాడు డిసెంబర్ నుంచి. ఇన్సెక్యూరిటీ మీకు అయ్యే పనులకే వస్తుంది బాబు, అయ్యే పనులకే వస్తుందండి మీకు ఇన్సెక్యూరిటీ. సో అది మీరు చెయ్యండి, గో హెడ్ విత్ దాట్. మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీరు భయపడుతున్నారు ఇన్సెక్యూరిటీ, లేదా ఏదైనా ఒక పని చేద్దాం అని అనుకుంటే ఆ పనికి మీరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారంటే ఆ పని మీరు చెయ్యాలి. అది మీకు దట్ ఈస్ డిస్టైన్డ్ ఫర్ యూ అని మీరు అర్థం చేసుకోవాలి. అది మీకు రాజు పెట్టింది. మీరేంటంటే ధైర్యం కూడగట్టుకొని ముందడుగు వెయ్యండి. వేస్తే ఇప్పుడు ఒక అడుగు ముందు వేస్తే కదా మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. మీరు ప్రయత్నం చేయరని కాదు, ఈ ప్రయత్నం మనం సరైన వాటికి చేస్తున్నామా లేదంటే అసలు పని
అనవసరమైన విషయాలుగా చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది మనకి ఫలితం ఇవ్వకపోతే అది అనవసరమే కదండి, చేసి ఉపయోగం ఏముంది చెప్పండి. అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ అగ్నితత్వం జలతత్వం అనే ఈ ఘర్షణలో ఎక్కడైతే చేస్తే మీకు పనులు అవుతాయో అక్కడ మీరు చప్పగా నీరు గారిపోతారు. ఏ పని చేస్తే మీకు తంటాలు వస్తాయో ఆ పనులు చేస్తారు. సో మీరు చేసే పనులలో ఒక క్లారిటీ తెచ్చుకోండి. సపోజ్ ఏదైనా విషయంలో మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలంటే, సపోజ్ మీ జన్మజాతకం బాగుంటే తంటాలు తెచ్చి పెట్టకపోవచ్చు, మంచిగా జరగచ్చు. బట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని, మీ శ్రేయోభిలాషని సెకండ్ ఒపీనియన్ అంటారు కదా, అలా తీసుకొని వాళ్ళు కూడా ఇది మంచిదే చెయ్యి అన్నప్పుడే చెయ్యండి. అప్పుడు ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు జలతత్వం ఈ వారిలో మీ ఆలోచనలు కోల్పోతారు. మీకు అనిపిస్తుంది ఐ నీడ్ సమ్ మెంటర్, ఐ నీడ్ సమ్ గైడెన్స్ అని మీకు అనిపిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఒక అంటే మీరు ఎంత తెలివితేటలు, ఎంత హై ఇంటెలెక్చువల్ లెవెల్ ఉన్నా సరే మీకు ఒక్కసారి మీకు ఏంటో ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటుంది. డిసెంబర్ నుంచి త్రూ అవుట్ ద ఇయర్ అని చెప్పను, అంటే ఈ మొత్తం ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు అని చెప్పండి, డిసెంబర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో బెటర్ మీరు ఈ విషయాన్ని మీరు కొంచెం ఈ విషయానికి మీరు ఇంకొకరు సపోర్ట్ తీసుకోండి. అలాగే దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే దక్షిణామూర్తి స్వామివారిని అలాగే రోజు ఒక 15 నిమిషాలు చూస్తూ కూర్చోండి. ఆయన కాళ్ళ కింద అపస్మారుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ కాళ్ళని చూస్తూ ఉండండి, స్వామివారిని చూస్తూ ఉండండి. సో ఒక్కొక్కసారి మెంటర్ కాకపోయినా స్వామివారే మీకు చెప్తారు, స్వామివారే డైరెక్ట్ చేస్తారు. మంచి ఏది చెడు ఏది, అంటే చెడు అయితే డెఫినెట్ గా చేయరు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన ఒకసారి మనం చేసే పన్ను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తెలియక ఇబ్బందులు పడతాం. అదే ఇప్పుడు మీకు డైరెక్షన్ మీకు దొరకాలి, అది దొరుకుతుంది. దాన్ని మీరు తీసుకోండి. అది మిగతా విషయాల్లో ఇది ఉద్యోగానికి, వ్యాపారానికి, ప్రతి విషయానికి పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది కదా. సో అది చూసుకోండి మీరు. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మీకు ఇంట్లో అంటే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పూర్తిగా ఆనందాన్ని మీరు అనుభవించలేరు అంటే మీకు చతుర్థ స్థానంలో శనేశ్వరుడు అర్ధాష్టమ శనిని ఇవ్వడం వల్ల ఇప్పుడు అనుకుంటాం కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆనందాన్ని తినేసేట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటాం కదా. ఆనందాన్ని తినేసేట్టు ఏదో ఒక దుఃఖాన్ని తెచ్చి పెడుతూ ఉంటాడు. అంటే ఇప్పటికిప్పుడు జరిగినవి కావచ్చు, పాత జ్ఞాపకాలు కావచ్చు, ఈ ఆనందాన్ని అనుభవించకుండా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది ఒకటి కొంచెము పెక్యులర్గా కాంట్రడిక్టరీగా మీకు అనిపిస్తుంది. ఆనందము దుఃఖము సమ్మిళితంగా ఉండబోయే సంవత్సరం ఇంట్లో విషయాల వరకు నేను చెప్పేది. సో బయటంతా బాగుంటుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ధనయోగం అయితే ఉంది ఈ సంవత్సరము. జూలై నుంచి డిసెంబర్ చాలా బాగా ఉంది. డిసెంబర్ నుంచి కూడా ఉందండి, కాకపోతే మీకు ఒక గైడెన్స్ కావాలి ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి. ఎందుకంటే మీరెంత సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అయినా, మీకు ఎంత అన్నీ తెలుసు ఉన్నా, ఈ సమయంలో ఈ వారు వల్ల మీరు ఈ తత్వం యొక్క వారు వల్ల, అగ్నితత్వం జలతత్వం వారు వల్ల మీరు క్విక్ డెసిషన్స్ తీసుకోలేకపోతారు. ఇదర్ ఆర్ యు ఫెయిల్ ఇన్ యువర్ డెసిషన్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చవి చూస్తారు. అందుకని బెటర్ గో విత్ అదర్, అంటే మీరు వేరే ఎవరినన్నా అడిగి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఇది బెస్ట్. మీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇవి మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంది. మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఒకసారి మీ జన్మజాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని బట్టి చేయండి. గృహ ప్రయత్నాలు, వాహన ప్రయత్నాలు, ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా, వాహనం అమ్మాలన్నా కొనాలన్నా మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుడిని కలిసి ఈ సమయంలో ఈ విషయానికి అనుకూలంగా ఉందా అని ఒకసారి అడిగి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే గోచారంలో పూర్తిగా సపోర్టింగ్గా లేదు గృహానికి. అందువల్ల ఏంటంటే సపోర్టింగ్గా పూర్తిగా లేనప్పుడు, అని మీ జన్మజాతకం బాగా సపోర్టింగ్గా ఉందనుకోండి, ఏదో గోచారం సహకరించట్లేదు కాబట్టి ఒక చిన్న పరిహారం చేసేసుకుంటే దీన్ని నెగెట్ చేసేయచ్చు. జన్మజాతకం కూడా సపోర్ట్ లేదనుకోండి, సో అప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రాపర్టీ ఎందుకు తీసుకున్నామా అన్నట్టు అనిపించకూడదు కదా, ఈ వాహనం ఎందుకు తీసుకున్నా ఎప్పుడు ఎవరికి అనిపించకూడదు కదా. సో అలా అనిపించకుండా ఉండడానికి ఇది ఒకటి, మీరు మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుని కలిసి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అది సంప్రదించి తీసుకోండి. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము. గురు భగవానుడు ఈ సంవత్సరము
ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామివారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.